అసలు బడ్జెట్ను ఫిబ్రవరి 1నే ఎందుకు ప్రవేశపెడతారు? ఉదయం 11 గంటలకే ఎందుకు చదువుతారు? ఈ సంప్రదాయాలు వెనుకున్న అసలు కారణాలేంటి? భారతదేశం 2016 వరకు బ్రిటిష్ వారు వదిలి వెళ్లిన పాత పద్ధతినే అనుసరించింది. అప్పట్లో బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పని దినాన ప్రవేశపెట్టేవారు. దీనివల్ల ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే సమయానికి నిధుల కేటాయింపులు, పన్ను మార్పులపై స్పష్టత ఉండేది కాదు. ఫలితంగా ప్రభుత్వ పథకాల అమలు ఆలస్యమయ్యేది. ఈ లోపాన్ని సవరిస్తూ 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి, పన్ను చెల్లింపుదారులకు మారిన నిబంధనలు అర్థం చేసుకోవడానికి 2 నెలల సుదీర్ఘ సమయం దొరుకుతోంది. కేవలం తేదీనే కాదు, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వెనుక కూడా ఒక పెద్ద మార్పు ఉంది. 1999 వరకు మన దేశంలో బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సమయానికి అనుగుణంగా బ్రిటిష్ వారు పెట్టిన ఈ నిబంధనను అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సవాల్ చేశారు. దేశ ప్రజలకు, మీడియాకు బడ్జెట్ వివరాలు త్వరగా చేరాలనే ఉద్దేశంతో సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పటి నుంచి మన పార్లమెంట్లో ఉదయమే బడ్జెట్ ప్రసంగం మొదలవడం ఆనవాయితీగా మారింది. అయితే ప్రభుత్వం బడ్జెట్ తేదీని మార్చినప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కేంద్రం ముందస్తుగా బడ్జెట్ను తెస్తోందని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. బడ్జెట్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదని, అది దేశం మొత్తానికి సంబంధించిన ముఖ్యమైన ఆర్థిక ప్రక్రియని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కోసం దేశ ఆర్థిక కార్యకలాపాలను ఆపలేమని ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఫిబ్రవరి 1వ తేదీ శాశ్వత ముద్రపడింది. గడిచిన కొన్నేళ్లలో బడ్జెట్ ప్రవేశపెట్టే విధానంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విడిగా ఉన్న రైల్వే బడ్జెట్ను 2017లో సాధారణ బడ్జెట్లో కలిపేశారు. ఇక నిర్మలా సీతారామన్ హయాంలో బ్రీఫ్ కేస్ సంప్రదాయం పోయి బహీ ఖాతా వచ్చింది. ఆ తర్వాత కరోనా కాలం నుండి బడ్జెట్ పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారిపోయింది. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ యాప్ ద్వారా బడ్జెట్ ప్రసంగం ముగియగానే ప్రతి పౌరుడు తన మొబైల్లోనే పూర్తి వివరాలను చూసుకునే వెసులుబాటు కలిగింది. ఆధునిక భారత్ ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ఇప్పుడు కేవలం అంకెల గారడీగా కాకుండా డిజిటల్ పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తోంది.